ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'పుష్ప-2' సినిమా అనేక రికార్డులు బద్దలుకొడుతూ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్లు రాబట్టి, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నంబర్ 1 ఫిల్మ్గా 'పుష్ప-2' నిలిచింది. అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం, భారతీయులు గర్వించదగ్గ చిత్రం 'బాహుబలి-2' వసూళ్లను 'పుష్ప-2' అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇక్కడితోనే పుష్పరాజ్ ఆగేలా లేడు. 2000 కోట్ల టార్గెట్గా దూసుకుపోతున్నాడు. జనవరి 11 నుంచి 'పుష్ప-2' రీలోడెడ్ వర్షన్ రాబోతోంది. మరో 20 నిమిషాల పవర్ఫుల్ ఫుటేజ్తో ది వైల్డ్ ఫైర్ మరింత ఎక్స్ట్రా ఫైరీగా మారబోతోంది. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సినిమా స్టార్టింగులో వచ్చే జపాన్ ఎపిసోడ్, చైల్డ్హుడ్ సీన్స్, షెకావత్ పుష్పరాజ్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు యాడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక థియేటర్ రన్ క్లోజ్ అనుకున్న సమయంలో సంక్రాంతి సీజన్లో ఈ రీలోడెడ్ వర్షన్ పుష్పరాజ్కు కలిసొచ్చేలా ఉంది. పుష్ప-2కి ఈ 20 నిమిషాల ఫుటేజీ 2000 కోట్ల టార్గెట్ను ఈజీగా రీచ్ అయ్యేలా చేసేలా ఉంది. తెలుగులో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ పుష్ప-2 కలెక్షన్లు పెద్దగా ఉండే ఛాన్స్ లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం ఇంకా పుష్పరాజ్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్లో ఒక్క హిందీ నుంచే సగం వరకు వచ్చాయి. పైగా సంక్రాంతి సీజన్లో హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావటం లేదు. కాబట్టి పుష్ప-2 సినిమా 2000 కోట్ల క్లబ్బులో చేరటం, దంగల్ రికార్డు బ్రేక్ అవటం గ్యారంటీ.